వారం సందర్భంగా ఖమ్మం జిల్లా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుండే భారీగా తరలివచ్చి పురాతన ఆలయాల్లో దీపాలు వెలిగించి శైవ దర్శనం చేసుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తులు తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. కార్తీక మాసంలో శివుడు అర్ధనారీశ్వర అవతారంలో భక్తులకు దర్శనమిస్తాడని, ఆయన్ని దర్శిస్తే సకల పాపాలు హరించుకుపోతాయంటున్నారు ఆలయ అర్చకుడితో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ కార్తీక మాసంలో చివరి సోమవారం రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తులతో ఉదయం తెల్లవారుజాము నుంచే దీపారాధనలు పుణ్యస్థానాలు ఆచరిస్తూ భక్తులందరూ తమ తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. త్రివేణి సంగమం వద్ద ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయం వల్ల ఉన్నాం. ఇక్కడ మున్నేరు, ఆకేరు, బుగేరు మూడు నదుల సంగమం వద్ద ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయంలో అత్యంత ప్రాచీనమైనది. ఈ ప్రాచీనమైన ఆలయంలో ఉదయం నుంచే భక్తులు పూజలు ఆచరిస్తున్నారు, దీపారాధన చేస్తూ పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. మనతో కార్తీక మాస విశిష్టతను తెలుసుకునేందుకు అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కార్తీక మాస విశిష్టత ఏంటి? నా పేరు సంతోష్ కుమార్, తీర్థాల గుడి అర్చకుడిగా పనిచేస్తున్నాను. గతంగా కార్తీక మాస విశేషం ఇక్కడ తీర్థాల సంగమేశ్వరం అంటే 3 నదులు అండి. ఆకేరు, మున్నేరు, బుగ్గేరు, కాచి 3 నదులు. ఆకేరుగా ఆత్రేయ మహర్షి, బుగ్గేరు ముగ్గురు మహర్షి, మౌత్కిల మహర్షి 3 నదులు కలిసి త్రివేణి సంగమం ఏర్పడిందండి. ఇక్కడ విశేషం ఏంటంటే మనకి ఎన్నో కష్ట సుఖాలు ఉన్నా సరే నదీ తీరాన దీపాలు వెలిగించి వాళ్ళు ఏ కోరికలు ఉన్నా అరితో పొలిసి ఆ దీపాలు వదిలించుకుంటే ఒక కోరికలను తీరిపోతాయని. అదే కథంలో కార్తీక విశేషంగా నది దగ్గర దీపారాధన చేసుకొని ఉసి చెట్టు కిందకి వచ్చి దీపారాధన చేసుకొని ఒక పూట భోజనం చేసుకుంటే చాలా విశేషం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ప్రతి సోమవారాలు కూడా 360 అభిషేక పూజలు నడుస్తుంటాయి. ప్రత్యేకంగా కార్తీక మాసం ఉదయం పూట తెల్లవారుజామున సోమవారం తెల్లవారు 3-4 గంటలకు అభిషేకాలు స్టార్ట్ అవుతాయని. కార్తీక పౌర్ణమి రోజు మధ్యాహ్నం నైట్ అర్ధరాత్రి 12 గంటలకు స్టార్ట్ అవుతాయి. అదే రోజు సంక్రమణ దీపోత్సవం తెప్పోత్సవం కార్యక్రమం ఉంటుంది, ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ గంగా పార్వతి సంగమేశ్వర స్వామి నామధేయం ఎట్లొచ్చింది అంటే ఋషులు తపస్సు చేసి ముగ్గురు ఋషులు తపస్సు చేసి ఇక్కడికి తిరుపతి కళ్యాణం అయిపోయి ఇక్కడికి వచ్చి ఉన్న విశేషారు. ముగ్గురు 3 ఏళ్ళ నుంచి వచ్చి ఇక్కడ కలిశారు. కలిసిన విశేషమే త్రివేణి సంగమం ఏర్పడింది. ఇక్కడ ఇంకో విశేషం అంది, అన్ని చోట్ల శివ పార్వతి కళ్యాణం. ఇక్కడ మనకి గంగతో కళ్యాణం చేశారు. గంగతో ఎందుకు కళ్యాణం చేశారంటే శివ ఋషులు తపస్సు చేసి గంగమ్మని ప్రత్యక్షమయ్యారు. ప్రత్యేకంగా గంగమ్మని తపస్సు చేశారు. ఏమంటే నన్ను కోరిక ఉందే, కోరిక తీస్తే నేను ఎప్పుడు నీనుచుతా అని చెప్పన్నారు. ఏం కోరిక అంటే నన్ను స్వామి వివాహం చేసుకోవాలని చెప్పారు. ఆన ఋషులు చెప్పి పెట్టిన పేర్లు నామధేయం అండి. ఏంటంటే గంగా పార్వతి సంగమేశ్వర స్వామి నామధేయం. అప్పటి ఇక్కడ రెండోది ఒకటి అలహాబాద్లో త్రివేణి సంగమం గంగతో కళ్యాణం. రెండోది మన తీర్థాల ఖమ్మం తీర్థాల గ్రామంలో ఉన్న 3 నదులు గంగతో కళ్యాణం చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కార్తీక మాస విశేషం సాయంకాలం పూట ఆకాశ దీపంగా ప్రత్యేకంగా ఉంటుందండి నదీ స్థానం. అదేవిధంగా 4 సోమవారాలు అన్నదానం కార్యక్రమం, లాస్ట్ పాడ్యం రోజు మహిళలచే కుంకుమూజ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ యొక్క మొత్తం కూడా చైర్మన్ గారు ప్లస్ ఈవో వాళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో చాలా మంచిగా వస్తున్నారు. ఈ కార్తీక మాసం రోజున పూజలు ఆచరిస్తే మహావిష్ణువును శివుడిని పూజిస్తే సకల పాపాలు పోతాయని, 7 జన్మల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. కెమెరామెన్ నాగబాబుతో హరీష్, 6 టీవీ, ఖమ్మం.